సుమా స్వాగతము ప్రభో ప్రభో ప్రభో. సన్నిధిలో పూజలు చేయగవేం చేసిన ఈ శుభవేళ స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా. మాపై కురిపించు స్వామి, ఆత్మలు మాపై కురిపించు స్వామి, మా జీవితములు పండించు దేవా, మా జీవితములు పండించు దేవా, స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ ఈ దివ్య బలి పూజకు హృదయపూర్వక స్వాగతం. ఈ పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ఏరువ ఆనందమ్మ జన్మదిన సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబములో శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరినట్లుగా డాక్టర్ ఏరువ గీత, చిత్తా థామస్ రెడ్డి అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రార్థన చేద్దాం. కర్నూలు మిత్రాసనం కోవెలకొంట్ల విచారణ వంగల చిన్నపరెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను గంతి సుశీలమ్మ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం వెంకోజిపాలెం విచారణ సర్వసిద్ధి సంజీవరావు ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రసాదించమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నెల్లూరు మిత్రాసనం డాక్టర్ ఏఎల్ ముఖర్జీ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పి శాంతిరాజ్, థామస్ రాజ్, అమిత్ రాజ్, ఏ షారోన్, నిహారిక, గ్లోరీ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జన్మదినం జరుపుకుంటున్న రోస్లిన్ మేరీ థామ్సన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని మనీషా షారోన్ థామ్సన్ అర్పిస్తున్నారు. గన్ ఫౌండరీ విచారణ తానం మత్యాసమ్మకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. నర్సరావుపేట విచారణ ఎలిజబెత్ అమ్మకు సంపూర్ణ స్వస్థతను, కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యములను ప్రసాదించమని కుటుంబ సభ్యులు ఈ పూజను అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్నటువంటి దాతలందరి కోసం ఈ పూజలో ప్రార్థన చేద్దాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఇద్దరు పునీతులు, పునీత కొర్నేలియస్ జగద్గురువుగా ఉన్నటువంటి వారు, అదేవిధముగా పీఠాధిపతిగా ఉన్నటువంటి సిప్రియోన్, వీరిద్దరూ ఆత్మీయ స్నేహితులు. వీరిద్దరూ వేద సాక్షులుగా ప్రభువు కోసం, తమ విశ్వాసం కోసం ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి వారు. అటువంటి ఈ ఇద్దరు గొప్ప పునీతులను ఈరోజు మనము స్మరిస్తూ ఉన్నాము. అదేవిధముగా భగవంతుడు ఒక పాపిని ఏ దృష్టితో చూస్తాడో అది నరులు చూచేటటువంటి దృష్టి కాదు అని ప్రభువు ఈరోజు మనందరికీ సువిశేషము ద్వారా తెలియపరుస్తున్నారు. మనిషి ఒక తప్పు చేసినప్పుడు దాన్ని పదే పదే ఇతరులు తూలనాడుతూ ఉంటారు. ఆ తప్పు కోసం క్షమాపణ పొందిన తరువాత కూడా మళ్ళీ దాన్నే తవ్వుతూ ఉంటారు. కానీ భగవంతుడు ఆ విధముగా కాదు అని, ఆయన కరుణానిధి, దయార్ద్ర హృదయుడని, పాపిని ఎల్లవేళలా క్షమించి తిరిగి తన బిడ్డగా హక్కున చేర్చుకుంటారు అని ప్రభువు ఈరోజు మనందరికీ తెలియపరుస్తున్నారు. అటువంటి భావముతో ఈ పూజలో పాల్గొనుటకు ముందుగా మనం చేసినటువంటి తప్పిదములను, పాపములను తలచుకుని ప్రభు యొక్క క్షమాపణ కోసం వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, పునీత కొర్నేలియస్సు సిప్రియానులను నీ ప్రజల కొరకు కష్టపడి పనిచేయు కాపరులుగా వీరోచితమైన వేద సాక్షులుగా ప్రసాదించితివి. వీరి విజ్ఞాపన ప్రార్థనా సహాయమునా మేము విశ్వాసమందును దాని ఆచరణ యందును ఉదారముగా ఉందుముగాక. శ్రీ సభ ఐక్యము నిమిత్తము సదా ప్రయాసపడునట్లు నీ కృపను మాకు అనుగ్రహింపుము.
నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నిన్ను గూర్చి నీ ఉపదేశమును గూర్చి జాగ్రత్త వహింపుము. ఇట్లు చేసినచో నిన్ను నీ బోధనను వినువారిని కూడా నీవు రక్షింపగలవు. మొదటి పఠనము. పునీత పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 12వ వచనము నుంచి 16వ వచనము వరకు. నా ప్రియ కుమారుడా, నీవు వయసున చిన్నవాడవని ఎవరునూ నిన్ను అవమానింపకుండానట్లు చూసుకొనుము. నీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు ఆదర్శముగా ఉండుము. నేను వచ్చు వరకును నీవు పరిశుద్ధ గ్రంథ పఠనమునందు ప్రసంగముల యందు బోధన యందు శ్రద్ధ కలిగి ఉండుము. ప్రవచనము వలన పెద్దల హస్త నిక్షేపణల ద్వారా మీకు అనుగ్రహింపబడి ఉన్న ఆధ్యాత్మిక వరమును నిర్లక్ష్యము చేయకము. నీ పురోగతి అందరకును సుస్పష్టమగునట్లు నీవు ఈ విషయములను అభ్యసించి వానికి ఆత్మార్పణము కావించుకొనుము. నిన్ను గూర్చి నీ ఉపదేశమును గూర్చి జాగ్రత్త వహింపుము. ఇట్లు చేసినచో నిన్ను నీ బోధనలను వినువారిని కూడా నీవు రక్షింపగలవు. ఇట్లే చేయుచుండుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు కార్యములు మహత్తరమైనవి. ప్రభువు కార్యములు మహత్తరమైనవి. ఆయన కార్యములందెల్లా నమ్మదగిన తనమును న్యాయమును గోచరించును. ఆయన ఆజ్ఞలు నమ్మదగినవి, అవి శాశ్వతముగా ఉండిపోవును. నమ్మదగిన తనముతోనూ న్యాయముతోనూ ప్రభువు వానిని దయచేసెను. అందరూ ప్రభువు కార్యములు మహత్తరమైనవి. ప్రభుని కార్యములు మహత్తరమైనవి. ఆయన తన ప్రజలకు రక్షణను ప్రసాదించెను. వారితో శాశ్వతమైన నిబంధన చేసుకొనెను. ఆయన నామము గంభీరమైనది. అందరూ ప్రభువు కార్యములు మహత్తరమైనవి. ప్రభువు కార్యములు మహత్తరమైనవి. దైవభీతి విజ్ఞానమునకు మొదటి మెట్టు. ఆ గుణమును అలవరుచుకొని వారు వివేకవంతులు. ప్రభువు కలకాలము స్తుతింపదగినవాడు. అందరూ ప్రభువు కార్యములు మహత్తరమైనవి. ప్రభుని కార్యములు మహత్తరమైనవి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికే చెద
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు స్తుతి మహిమా కలుగునుగాక. 7వ అధ్యాయము 36వ వచనము నుండి 50వ వచనము వరకు. పరిసయ్యులలో ఒకడు తన ఇంట విందు ఆరగింప యేసును ఆహ్వానించెను. ఆయన అందులకు అంగీకరించి పరిసయ్యుని గృహమున భోజనమునకు కూర్చుండెను. ఆ పట్టణములోని ఒక స్త్రీ పాపాత్మురాలు యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు వెళ్ళెనని తెలుసుకొని చలువరాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకొని వచ్చి ఆయన పాదములు వెనుకగా నిలువబడి ఏడ్చుచు తన కన్నీటితో ఆ పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యమును పూచెను. యేసును ఆహ్వానించిన పరిసయ్యుడు అది చూచి, ఇతడు నిజముగా ప్రవక్త అగుచో తనను తాకుచున్న స్త్రీ ఎవరో ఆమె ఎట్టిదియో గ్రహించెడివాడే. ఆమె పాపాత్మురాలు కదా అని తనలో తాను అనుకొనెను. యేసు అతనితో, సీమోను, నీకు ఒక విషయమును చెప్పదలచితిని అనగా, చెప్పుము గురువా అని సీమోను పలికెను. అప్పుడు యేసు, ఒక వడ్డీ వ్యాపారికి 2 రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దీనారములు, రెండవ వాడు 50 దీనారములు అతనికి రుణపడి ఉండిరి. రుణము తీర్చుటకు వారికి శక్తి లేనందున అతడు వారిద్దరిని క్షమించెను. ఇప్పుడు వారిద్దరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుము అని ప్రశ్నించెను. అందుకు సీమోను, అధికముగా రుణపడి క్షమింపబడిన వాడే అని నాకు తోచుచున్నది అని జవాబిచ్చెను. నీవు సరిగా సమాధానమిచ్చితివి అని యేసు పలికెను. పిదప యేసు ఆ స్త్రీని చూపుచు సీమోనుతో, ఈమెను చూచుచుంటివి కదా, నేను నీ ఇంటికి వచ్చి తిని నీవు కాళ్లకు నీళ్లు ఇయ్యలేదు. కానీ ఈమె తన కన్నీటితో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో వానిని తుడిచినది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు. నేను లోనికి అడుగుడినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నా తలకు నూనె అంటలేదు, కానీ ఈమె నా పాదములకు పరిమళ ద్రవ్యములు పూసినది. ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమింపబడినవి. తక్కువగా క్షమింపబడువాడు తక్కువగానే ప్రేమించును అని నీతో చెప్పుచున్నాను అని ఆ స్త్రీతో, నీ పాపములు క్షమింపబడినవి అని పలికెను. అప్పుడు ఆయనతో పాటు భోజనమునకు కూర్చున్నవారు పాపములు సైతము క్షమించుటకు ఇతడు ఎవరు అని అనుకొనసాగిరి. యేసు ఆమెతో, నీ విశ్వాసము నిన్ను రక్షించినది, సమాధానముతో వెళ్ళుము అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నది ఒడ్డున ఒక సన్యాసి ఉండేవాడు. ఎవరున్నారు నది ఒడ్డున? సన్యాస? రెండిటికి తేడా తెలుసా? సన్యాసి కాదు, సన్యాసి. ఈ సన్యాసి తన జీవితాన్ని దేవుని కోసం గడుపుతూ ఉండేవాడు. అయితే ఈ సన్యాసి ఉంటున్నటువంటి రోడ్డుకు అవతలి ప్రక్కన ఒక స్త్రీ, ఒక ఒంటరి స్త్రీ జీవిస్తూ ఉంది. అయితే ఈ సన్యాసి గమనించాడు, ఈ ఒంటరి స్త్రీ ఇంటికి అనేక మంది మగవారు వచ్చిపోతూ ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు, తనకు సంబంధం లేనటువంటి వారు. ఈ సన్యాసి గ్రహించాడు, ఈ స్త్రీ పాపములో జీవిస్తూ ఉంది. వివాహం లేకుండా అనేక మంది పురుషులతో ఈ సంబంధము కలిగి జీవిస్తూ ఉంది అని ఈ సన్యాసి గ్రహించాడు. గ్రహించి ఒకరోజు బజారులో ఎదురుపడగా ఆ స్త్రీకి చెప్పాడు, నీకు దైవ భయము లేదా? నీవు చేస్తున్న పని ఏమిటి?
నీకు నరకమంటే భయము లేదా? దేవుడు నిన్ను శిక్షిస్తాడని నీకు తెలియదా? ఎందుకు ఈ పాపములో ఉన్నావు అని ఆ స్త్రీని గద్దించాడు ఈ సన్యాసి. అప్పుడు ఆ స్త్రీ దుఃఖముతో ఇక తన జీవితం మార్చుకోవాలని, తాను చేస్తున్నటువంటి ఈ పాడు వృత్తిని వదిలిపెట్టి వేరొక వృత్తి ద్వారా జీవనోపాధి పొందాలని నిర్ణయం చేసుకుంది. అయితే వారం రోజులు ప్రయత్నం చేసింది, కానీ ఇక జీవనోపాధికి ఏ ఉద్యోగం, ఏ పని దొరకలేదు ఆ స్త్రీకి. తన పాడు జీవితాన్ని వదిలివేయాలని అనుకున్నది, కానీ ఇక వేరే గత్యంతరము లేకుండా మళ్ళీ అదే వృత్తిలో కొనసాగించటం మొదలుపెట్టింది. దాన్ని గమనించాడు ఈ సన్యాసి. మళ్ళీ అనుకున్నాడు, ఈ స్త్రీ నేను చెప్పిన మాటలు అప్పుడే వదిలివేసింది, వారం రోజులకే మళ్ళీ పాత జీవితంలోకే దిగిపోయింది అని తనలో తాను అనుకున్నాడు. ఇప్పటి నుంచి నేను ఒక పని చేస్తా. ఈ స్త్రీ ఇంటికి ఎంతమంది మగవారు వస్తారో ఒక్కొక్క మగవానికి లెక్కకు కట్టి నేను ఒక రాయిని ఇక్కడ పెడతాను అని ఇక ఇదే పనిగా ఉన్నాడు ఈ సన్యాసి. ఆ స్త్రీ ఇంటికి ఏ పురుషుడు వస్తున్నాడా, ఎంతమంది వస్తున్నారా అని పురుషుడు వచ్చిన ప్రతిసారి ఒక బండను తీసి కుప్ప పెట్టడం మొదలుపెట్టాడు. ఇక ఆ కుప్ప పెద్ద కుప్పగా మారింది. అంటే అంతమంది ఇతను లెక్కేస్తున్నాడు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆ స్త్రీ సన్యాసికి తారసపడినప్పుడు ఆ సన్యాసి అన్నాడు, ఇదిగో ఈ రాళ్ల కుప్ప ఏంటో నీకు తెలుసా? ఈ రాళ్ల కుప్ప నీ ఇంటికి వచ్చినటువంటి మగవారి సంఖ్యతో సమానం. ఈ రాళ్ల సంఖ్య. నీవు నా మాటను పెడిచెవన పెట్టావు. నేను చెప్పినటువంటి మాటను నీవు వారం రోజుల్లోనే వదిలిపెట్టి మళ్ళీ ఆ పూర్వ వృత్తిలోకే నీవు పోయావు. నీకు నరకమే గతి అని ఆ స్త్రీని ఇంకా తిట్టి గద్దించాడు. అప్పుడు ఆ స్త్రీ ఇంటిలోనికి వెళ్ళి కన్నీటితో ఒక ప్రక్క తాను ఈ పాపపు జీవితాన్ని వదిలిపెట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ ఆమె సఫలీకృతం అవ్వలేదు. నిండు మనస్సుతో పాప పశ్చాత్తాపాన్ని కోరుకున్నప్పటికీ కూడా మళ్ళీ దానిలోనే ఇక గత్యంతరం లేక పడిపోయింది. అందుకే దేవునికి ప్రార్థన చేసింది, ప్రభువా నా జీవితాన్ని మార్చుకోవాలని ఆశపడ్డాను, ప్రయత్నం చేశాను, కానీ అది నా వల్ల అవ్వలేదు. ఇక ఈ జీవితం నాకు చాలు, ఈ పాపపు జీవితానికి నీవే ముగింపు పలకాలి అని దేవునికి ప్రార్థన చేసింది. దేవుడు తన ప్రార్థనను ఆలకించి అప్పటికప్పుడే ఆ రాత్రే తన ప్రాణాన్ని తీసుకొని వెళ్ళాడు. అదే రోజు రాత్రి ఈ సన్యాసి కూడా మరణించాడు. అయితే దేవుడు ఈ పాపపు జీవితంలో ఉన్నటువంటి స్త్రీని మోక్షమునకు తీసుకొని వెళ్ళాడు. సన్యాసి మాత్రం నరకములోకి పంపబడ్డాడు. అప్పుడు ఆ సన్యాసి దేవుణ్ణి ప్రశ్నించాడు, అందుకే దేవుడా జనాలు నిన్ను నమ్మరు. నా జీవితం మొత్తం నేను నీ సేవలో గడిపాను, నీకోసం బ్రతికాను, ప్రార్థనలో గడిపాను, కానీ నాకు చివరకు ఈ నరకం ఇచ్చావు నువ్వు నాకు. కానీ జీవితమంతా పాపములో గడిపినటువంటి ఆ స్త్రీకి మాత్రం నీవు మోక్ష భాగ్యం ఇచ్చావు. ఇది అన్యాయం కదా ప్రభువా అని దేవుణ్ణి అడిగాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను చేసిన పని సరి అయినదే. ఆ స్త్రీ పాప పశ్చాత్తాపము పొంది తాను కార్చినటువంటి కన్నీటి ద్వారా ఆ పాప భారాన్ని కడిగి వేసుకుంది. కాబట్టి తన ఆత్మ తేలికగా ఉంది తన ఆత్మ. ఎందుకంటే తన కన్నీటి ద్వారా తన పాపములన్నిటినీ కూడా కడిగి వేసుకుంది ఆమె. కాబట్టి ఆత్మలో బరువు లేదు. ఆ కన్నీరు ఆ పాపములనన్నిటినీ కడిగివేసింది.
కానీ నీ ఆత్మ పరిస్థితి ఏంటో తెలుసా? నీ ఆత్మకు ఈ బండలనన్నీ కట్టుకున్నావు నువ్వు. ఏ బండలు? ఆ పొరుగింటి ఆమె కోసం లెక్క వేసిన బండలన్నీ నీ ఆత్మకు చుట్టుకున్నాయి. అప్పుడు ఆత్మ బరువై పైకి పోతుందా? పైకి పోదు. ఎక్కడికి పోతుంది? ఆత్మ బరువై నరకంలోకి పోతుంది. కాబట్టి ఇతరులను తీర్పు తీర్చటం అనేది మంచిది కాదు. ఈ సన్యాసి దేవుని కోసం, దేవుని ప్రేమతో ప్రార్థనా జీవితం అంటున్నాడు, కానీ ఆడి దృష్టి అంతా ఎక్కడుంది? ఎదురింటి మీదే ఉంది. ఎవడొస్తున్నాడా, ఎవడబోతున్నాడా, ఈ రాళ్ళు కుప్పగుడ్చుకునే పనిలో ఉన్నాడు. ఇంకేం ప్రార్థన ఉంది? ఈ రాళ్ళన్నీ కూడా ఆయనకే తగులుకున్నాయి, చుట్టుకున్నాయి. ఈరోజు సువార్తలో ప్రభువు అటువంటి ఒక స్త్రీ గురించి మనం మన దృక్పథాన్ని ఎలా పెట్టుకోవాలి, ఎలా చూడాలి అని మనకు నేర్పిస్తున్నారు. స్కూల్లో ఉన్నప్పుడు మరి మేమందరం తెలుగు మీడియం 10th వరకు. కష్టమైన సబ్జెక్టు గ్రామర్. ఇంగ్లీష్ గ్రామర్ ఇంకా కష్టం. చాలామంది ఐ డిడ్ వెంట్ అని చెప్తుంటారు. ఎందుకంటే వెంట్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ చెప్పినా కూడా మళ్ళీ వెంట్ అని చెప్తుంటారు. అట్లా చాలా తప్పులు చేస్తూ ఉంటాం. ఈరోజు ప్రభువు ఇంగ్లీష్ బైబిల్ చూసినట్లయితే మనం ఇక్కడ ఒక గ్రామర్ టీచర్గా మనకి కనిపిస్తున్నారు ప్రభువు ఇంగ్లీష్ బైబిల్లో ఈరోజు చదివిన సువార్త. ఏంటి తేడా అంటే పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, గడిచినటువంటి కాలం, ప్రస్తుత కాలం. బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది ఈ స్త్రీ గురించి దట్ షీ వాజ్ అ సిన్నర్. అంటే షీ వాజ్ ఎ సిన్నర్ అని ఇంగ్లీష్లో ఉంది. అంటే ఏంటంటే ఆమె గత జీవితంలో పాపాత్మురాలు. అది ఆమె పరిస్థితి. అయితే ఈ పరిసయ్యుడు ఎవరైతే యేసుప్రభువుని ఆహ్వానించాడో ఆ పరిసయ్యుడు నిండు హృదయముతో యేసుప్రభువుని ఆహ్వానించలేదు. ఎందుకో మనం కొద్దిసేపు తర్వాత చూద్దాం. అయితే ఈ పరిసయ్యుడు ఈ స్త్రీ గురించి ఏమంటున్నాడో తెలుసా? ఆమె పాపాత్మురాలు కదా, షీ ఈజ్ అ సిన్నర్ అంటున్నాడు. బైబిల్ గ్రంథం ఏమో ఈ మొదటి 36-37 వచనాలలో షీ వాజ్ అ సిన్నర్ అని చెప్తూ ఉండగా, అంటే తాను గత జీవితంలో పాపాత్మురాలు అని బైబిల్ వాక్యం చెప్తూ ఉంది. కానీ ఈ పరిసయ్యుడు మాత్రం ఆమె పాపాత్మురాలు, ఎప్పుడూ గతంలో కాదు ఇప్పుడు పాపాత్మురాలే అంటున్నాడు. నిజానికి మనుషులందరి మనస్తత్వం కూడా ఇదే. కొంతమంది ఎప్పుడో స్కూల్ డేస్లో మన స్నేహితుడు చేసిన తప్పుని ఇంకా గుర్తుపెట్టుకొని వాడు సచ్చిందాకా దాన్ని అంటగడుతూనే ఉంటారు. ఆ పాపానికి పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు అని మనం ఆలోచించం. గతములో చేసిన పాపాన్ని మనం విడిచిపెట్టకుండా ఆ వ్యక్తికి బ్రతికినంతకాలం దాన్ని తగిలిస్తూనే ఉంటాం. ఈ పరిసయ్యుడు కూడా చేస్తుంది అదే. ఆ స్త్రీ పాపి, కానీ ఎప్పుడూ గతములో ఒక పాపి, కానీ ప్రస్తుతము కూడా ఆ పాపాన్ని ఈ స్త్రీకి అంటగడుతున్నాడు ఈ పరిసయ్యుడు. అందుకే ప్రభువు అటువంటి మనస్తత్వాన్ని సరిదిద్దుతున్నాడు ఈ పరిసయ్యునిలో. ఎందుకంటే ఆమె ఎక్కువ ప్రేమ కలిగింది. ఎందుకు ఎక్కువ ప్రేమ కలిగింది అనగా ఎక్కువ క్షమించబడింది. ఎవరు ఎక్కువ క్షమించబడతారు అనగా దేవుని సన్నిధిలో తన పాప జీవితం మొత్తాన్ని సమర్పించుకున్నప్పుడు అప్పుడు ఎక్కువ క్షమించబడతాం. ఎక్కువ క్షమించబడినప్పుడు ఎక్కువ ప్రేమిస్తాం మనం దేవుణ్ణి అని ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పారు. అయితే ఇక్కడ ఈ పరిసయ్యుడు ఎవడైతే యేసుప్రభువుని పిలిచాడో ఆ పరిసయ్యునికి ఈ స్త్రీకి 3 ప్రధాన తేడాలున్నాయి. యేసుప్రభువే చెప్పారు, నా మాటలు కాదు. మొట్టమొదటిది, నేను నీ ఇంటికి వచ్చాను, నీవు నాకు కాళ్ళు ఇయ్యలేదు, కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఈ స్త్రీ ఏం చేసింది? కన్నీటితో నా పాదములు కడిగింది, తన తల వెంట్రుకలతో తుడిచి నా పాదములు ముద్దు పెట్టుకుంది. ఇది మొట్టమొదటి తేడా. మన సాంప్రదాయం కూడా, భారత సాంప్రదాయం ప్రకారం చుట్టాలు వచ్చినప్పుడు మనం నీళ్లు కడుక్కొని, కాళ్ళు కడుక్కొని ఇంటిలోకి రమ్మని పిలుస్తాం. మరి పాలస్తీనా దేశం కూడా మన దేశంలాగా దుమ్ము ఎక్కువగా ఉండే ప్రాంతం. నీవు ఒక వ్యక్తిని నీ ఇంటికి పిలిచినప్పుడు
కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ ఈ పరిసయ్యుడు ప్రభువును పిలిచాడు కానీ ఆ పని చేయలేదు. రెండవది, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు. కానీ ఈ స్త్రీ ముద్దు పెట్టుకోవటం మానలేదు. నేను వచ్చినప్పటి నుంచి ముద్దు అనేది ప్రేమకు గుర్తు. ఓ సీమోను, నీవు నన్ను పిలిచావు కానీ నీవు నన్ను ప్రేమించటం లేదు. నీ హృదయంలో నా మీద ప్రేమ లేదు. కానీ ఈ స్త్రీకి గుండె నిండుగా ప్రేమ ఉంది, ఎందుకంటే మన్నించబడింది ఆమె. ఇక మూడవది, పరిమళ ద్రవ్యములు. నువ్వు నా తలకు నూనె అంటలేదు, కానీ ఈమె పరిమళ ద్రవ్యములు పూసినది నా పాదములకు. ఈ విధముగా ఈ మూడు తేడాలు పరిసయ్యునికి, ఈ ఎవరైతే ఈ పాపి అని పరిసయ్యుడు అంటున్నారో ఆ స్త్రీకి ఉన్నాయి. అందుకే ప్రభువు ఈరోజు మన గ్రామర్ను సరిచేస్తున్నాడు. ఏంటి గ్రామర్ అంటే, ఒక వ్యక్తి నీకు తెలిసినవాడు, నీకు ద్రోహం చేసినవాడు, గతములో చేసి క్షమాపణ పొంది మన్నింపు అడిగి ఉన్నట్లయితే ఇక దాన్ని వదిలిపెట్టాలి, దాన్ని మరచిపోవాలి. అంతేగాని వాడి మీద కోపం వచ్చినప్పుడల్లా దాన్ని తవ్వుతారు. వాడు కొత్తగా ఏ పని చేయకపోయినా కూడా, నువ్వు అప్పుడు అది చేసావు కదా, నువ్వు అప్పుడు అది చేసావు కదా, నేను మన్నించాను కానీ మర్చిపోను అంటాడు. మన్నించాను కానీ ఇది మాత్రం నేను మర్చిపోను అంటాం. అసలు మరచిపోకుండా మన్నింపు అనేది లేదు. ఇదిగో నేను నిన్ను క్షమిస్తున్నాను కానీ నువ్వు చేసింది మాత్రం నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానంటాం. అది అసలు నిజమైన క్షమాపణే కాదు. దేర్ ఈజ్ నో ఫర్గివ్నెస్ వితౌట్ బీయింగ్ ఫర్గెటింగ్. వితౌట్ ఫర్గెటింగ్ ఇట్ దేర్ ఈజ్ నో ఫర్గివ్నెస్. ఒక వ్యక్తి చేసిన ద్రోహాన్ని మన్నించావు అంటే నీవు మరచిపోవాలి కూడా. అంతేకాని పైకి మాత్రం మన్నించామని చెప్తాం, కానీ అన్న ముద్ద పెట్టుకోగానే వాడే గుర్తుకొస్తాడు మళ్ళీ. ఎక్కడ మన్నించావు? మన్నింపు కాదు అది. నిద్ర కూడా పట్టదు మళ్ళీ, ఎందుకంటే వాడు నీ పక్కలకు కూడా వస్తాడు. ఎవరినైతే వాడు నాకు ఈ పాపం చేశాడు, ద్రోహం చేశాడు అని ఎప్పుడు వాడి నామస్మరణే చేస్తాం. ఎప్పుడు చేస్తాం? మన్నించకపోతే, మరచిపోకపోతే. అందుకే ఇటువంటి ఈ పరిసయ్యుల మనస్తత్వాన్ని మనలో కూడా అందరం కలిగి ఉన్నాం. దానిని ప్రభువు మార్చుకోమని ఈరోజు ఆహ్వానిస్తున్నాడు. కనుక దేవుని ఎదుట మనందరం కూడా పాపులమే అని మనం గుర్తించినప్పుడు ఆయన అన్నిటినీ మన్నిస్తాడు. ఎవరు ఎక్కువగా మన్నించబడతారో వారు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారు. కాబట్టి దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమించాలంటే ఎక్కువగా మన్నించబడాలి. ఎక్కువగా మన్నించబడాలంటే మన తప్పిదములన్నీ ఆయన ఎదుట ఈ దివ్య బలి పూజలో ఈ ప్రార్థనా సహాయముతో మనం సమర్పించుదాం. ఆమెన్. అందరూ నిల్చొని మన యొక్క విన్నపములను దేవాతి దేవునికి తెలియపరుద్దాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను ఆశీర్వదించండి. మేమందరము ప్రతి పాపిలో, చివరకు మాలో కూడా దేవుని బిడ్డను చూసేటటువంటి పరిశుద్ధ నేత్రములు, పవిత్ర హృదయాన్ని మాకివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టించే కుటుంబములన్నిటినీ దీవించండి. వారి హృదయాల్లో ఉన్న తలంపులను మీ చిత్త ప్రకారం నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరి కోసం ప్రార్థిస్తున్నాము. వారికి లేమిలో కలిమిలో ఉన్నదానిలో ఇంటింట ఈ సువార్త సుగంధం వెదజల్లబడటానికి, ఆత్మలు రక్షించబడటానికి, సువార్త పరిచర్యకు, విశ్వాస పరిరక్షణకు దోహదపడుతున్న ఈ బిడ్డలందరినీ దీవించండి. వారి యొక్క ఉదార స్వభావానికి గాను వారిని హేరాళమైనటువంటి వరములతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, కరోనా వ్యాధితో బాధపడుతున్న వారందరినీ ఈ సమయంలో మీకు అర్పిస్తున్నాము. వారి శరీరాలలో ఉన్నటువంటి ఈ రుగ్మతను తొలగించి మీ పరిశుద్ధాత్మ శక్తిని వారిలో ఉంచి అతి త్వరలో అందరూ కూడా కోలుకొని ఈ వైరస్ను ప్రపంచము నుండి నిర్మూలించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.
బ్రతుకుమాలనల్లేదా నీవు లేక నిమిషమైన బ్రతకలేను నేనెలా దీనురాలి పేదవాడికి రా దేవా నీ రాజనం వందనం నీ సేవకే అంకితం. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలులను స్వీకరించురుగాక. ఓ ప్రభువా, నీ పవిత్ర వేద సాక్షుల శ్రమలను సన్మానించుచు మేమర్పించు ఈ అర్పణలను దయతో స్వీకరింపుము. ఈ అర్పణలు పునీత కొర్నేలియస్సు సిప్రియానులకు వారనుభవించిన సమయమున ధైర్యమును చేకూర్చెను. అటులనే ఇవి మాకు మా జీవిత పరీక్షలలో అచంచలమైన భక్తిని ప్రసాదించును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము నీ పునీతులను స్తుతించునప్పుడు నీవు మహిమపరచబడుచున్నావు. వారి శ్రమలందు శక్తివంతమైన నీ అద్భుత కార్యములు ప్రదర్శితమగుచున్నవి. నీవు కనికరించి వేద సాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అకుంఠిత దీక్షకు స్థిరత్వమును, సహనమును, ఊరటను దయచేసి తుదకు విజయమును చేకూర్చువాడవు నీవే. కావున ఇహ పరలోకమందలి నీ సృష్టి జాలము నీకొక స్తుతి గీతము ఆలాపించుచున్నది. మేమును దూతల బృందముతో ఏకమై నీ మహిమను నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే.
కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటిదము, మీరు మరలా వచ్చే వరకు మేము యేసియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతలుగు పరిశుద్ధ మరియాంబతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నమును మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు, ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేసి ఉన్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆకలి తీర్చును ఈ ఆహారం తీర్చును ఈ ఆహారం పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం. తీర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం పరలోక రాజ్యం చేర్చును ఈ
జీవముకై ప్రార్థించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన పరమ రహస్యముల ద్వారా మమ్ము బలపరచుము. వేద సాక్షులు పునీత కుర్నేలియస్సు సిప్రియనుల ద్వారా మాకు పవిత్ర మనోబలమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్యమరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మనలను మన కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో, సంరక్షణలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా మరియా దయగల మాత, దీవించుమమ్మా నీ దీవెనలతో. అమ్మా మరియా దయగల మాత, దీవించుమమ్మా నీ దీవెనలతో. పరలోకరాజ్ఞి మోక్షపు ద్వారమా, పరలోకరాజ్ఞి మోక్షపు ద్వారమా, చూపుము మాకు మోక్షపు దారి, చూపుము మాకు మోక్షపు దారి, మోక్షపు దారి.